హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్విక్గా చాలా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే పెసలతో గుగ్గిళ్ళండి. చాలా బాగుంటాయి. పండగలప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. ఈవినింగ్ టైంలో అయితే బెస్ట్ స్నాక్గా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే పావు కేజీ పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి 3 గంటల పాటు వాటర్లో నానబెట్టి పెట్టుకుంటే బాగా నాని ఇవి డబల్ క్వాంటిటీలోకి వచ్చేస్తాయి. అంటే అర కేజీ దాకా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మరొకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ పెసలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి. లేదా మీరు ఈ నీళ్ళతో చారు కాచుకోవాలనుకుంటే ఇంకొక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసానండి చారు పెట్టుకోవాలని. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి కలపండి. ఉప్పు ఇక్కడే వేయడం వల్ల పెసలన్నిటికీ కూడా ఉప్పు అనేది సరిపోతుందన్నమాట. అలాగే ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది పొంగకుండా ఉంటుందండి కుక్కర్లో నుండి. ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. బాగా నాని ఉంటాయి కాబట్టి ఉడికిపోతాయి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత చూద్దాము. పెసలు బాగా ఉడికాయి చూడండి. ఈ వాటర్ అంతటిని కూడా మనం ఒక గిన్నెలోకి వంపి పెట్టుకుందాము. ఈ పెసలు కాస్త తడిగా ఉంటాయి కదా, వాటిని ఫ్యాన్ కింద పెడితే ఒక 10 నిమిషాల్లోపు ఆరిపోతాయండి. ఇలాగా పెసల్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ పెసలకి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పైన శనగపప్పు, మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసి ఈ పోపు దినుసులన్నింటినీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి. పోపు దినుసులు ఎక్కువగా ఉంటేనే ఈ స్నాక్ రెసిపీలోకి బాగుంటుందండి. ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 3 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా వేసుకోండి. కారం అనేది బాగా పడుతుందన్నమాట పెసలకి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి పెసలకి. ఈ పోపులో ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి 2 కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ గుగ్గిళ్ళలో కారం అనేది డైరెక్ట్గా వేయరు. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే కారం అనేది అంటే స్పైసీనెస్ అనేది సరిపోతుందన్నమాట. మరి కొద్దిగా కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా మిరియాల పొడి అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇక్కడే మనం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయండి. పచ్చివాసన అంతా కూడా పోయి పోపు అంతా కూడా చక్కగా వేగింది చూడండి. మీకు ఇష్టమైతే ఇక్కడే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడైతే ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పెసలను వేసుకోవాలి. ఇవి మనం ఫ్యాన్ కింద పెట్టాం కదండి, తడి అంతా కూడా పోయి బాగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి చూడండి. ఇప్పుడు పెసలని ఇందులోకి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పోపులో పెసలంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే పొడి పొడిలాడుతూ వేడిగా ఈ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. ఇదే ప్రాసెస్లో మనం అలసందల్ని, అలాగే నల్ల శనగల్ని, కాబూలీ శనగల్ని ఇలాగా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట. ఉలవలతో కూడా ట్రై చేయొచ్చు అండి ఇదే పద్ధతిలో. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ స్నాక్ రెసిపీ తయారు చేసుకోవడము. పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా తయారు చేసి పెట్టొచ్చు. మనం పెసలని ముందుగా నానబెట్టి పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో ఈ ఫ్రైని తయారు చేసి పెట్టచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు అండి. అది కాకుండా వర్షాకాలంలో అయితే ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి రెసిపీలను ట్రై చేయాలండి. చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పెసలతో గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. వీటిని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. కాకపోతే ఈ ఉల్లిపాయలు అనేవి తగలకుండా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి పెట్టొచ్చు అనమాట. ఈ హెల్దీ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పెసలను ఉడికించిన తర్వాత మిగిలిన వాటర్తో పప్పుకట్టు చారు అనేది మనం పెట్టుకోవచ్చు అండి. అది మీకు ఎలా పెట్టుకోవాలనేది తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ హెల్దీ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.